నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన సహజ సిద్ధమైన నటన, అద్భుతమైన డాన్స్ తో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారామె. ప్రేమం చిత్రంతో కెరియర్ ప్రారంభించి ఫిదాతో టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగారు. గ్లామర్ కు దూరంగా కథకు ప్రాధాన్యత ఉన్న లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం వంటి చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణలో సీత పాత్రను పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రామాయణ చిత్రం దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇంతటి భారీ ప్రాజెక్టులో ప్రతి చిన్న అంశాన్ని కూడా పర్ఫెక్ట్ గా చూపించాలని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా భాష, డైలాగ్ డెలివరీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీత పాత్రకు సాయి పల్లవి సొంత వాయిస్ కాకుండా వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ ను ఉపయోగించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సాయి పల్లవి తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఆమె నటనలో వాయిస్ కూడా ఒక ముఖ్యమైన భాగం. కానీ పౌరాణిక చిత్రమైన రామాయణలో సీత పాత్రకు గ్రాంథికమైన స్పష్టమైన హిందీ ఉచ్చారణ అవసరం. ఇటీవల సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏక్ దిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సినిమాలో ఆమె హిందీ డబ్బింగ్ పై కొన్ని ప్రతికూల కామెంట్స్ వచ్చాయి. ఆమె హిందీ ఉచ్చారణలో దక్షిణాది యాస స్పష్టంగా వినిపిస్తోందని కొందరు విమర్శించారు. రామాయణ వంటి భారీ చిత్రంలో అటువంటి పొరపాట్లు జరగకూడదని, పాత్ర గాంభీర్యం దెబ్బకూడదని మేకర్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సాయి పల్లవి వాయిస్ ను నిజంగానే రీప్లేస్ చేస్తారా, లేక ఆమెనే మెరుగైన హిందీతో డబ్బింగ్ చెప్పేలా శిక్షణ ఇస్తారా అనే విషయంపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ టాక్ మాత్రమే. ఒకవేళ ఇది నిజమైతే సాయి పల్లవి అభిమానులకు ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. పర్ఫెక్షన్ కోసం మేకర్స్ తీసుకునే ఈ నిర్ణయం సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తూ ఉండగా దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి పల్లవి కూడా ఈ సీత పాత్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి డబ్బింగ్ విషయంలో మేకర్స్ ఇచ్చే క్లారిటీ కోసం వేచి చూడాల్సిందే.